నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే తన ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జిల్లాలో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, జిల్లాలోని సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. మీడియాలో శుక్రవారం రాత్రి డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేట వద్ద ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపులో ఆమె మీడియాతో మాట్లాడారు. కుటుంబ కలహాల వలన మద్యం సేవించిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారని తెలిపారు. మీడియాలో ఒక వ్యక్తి విరోచనాలు వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు. వాస్తవాలు మీ ముందు నేను వెల్లడించుకుంటున్నాను. 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా, అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటలతో, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే మొత్తం చుట్టూ ఏది పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకొని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను వాళ్ళ చుట్టాలు వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే, ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కొంచెం బాధలుండి ఎవరూ లేక ఆయన ఒక్కళ్ళే ఉంటారని, అతని దగ్గర ఎవరు లేరని, అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామా మాకు తెలీదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ కాదు, ఇట్లా నలతగా ఉందని తెలిసి అని చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాము. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి నేను వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపీతో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్యూట్ ఎంఐతో కేసు ఎక్స్పైర్డ్ అయినట్టుగా చెప్పారు. ఈవెన్ దో దే ఆర్ తెలుగులో ఏమంటారు మేడం, అదేంటి గుండె హార్ట్ అటాక్ దాంతో చనిపోయారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కేసు బ్యాడ్గానే వెంటనే వాళ్ళు రివైవ్ చేసడానికి ప్రయత్నించారు. సో ఈసీజీ ఫ్లాట్ లైన్ వచ్చేసింది. తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉంటాడు అని. తర్వాత మా ఎన్సిడి సర్వేలో కూడా ఇతను ఆసుపత్రిలో చనిపోయాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్లో చనిపోయారు, ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందండి. గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న రాకాసి అలలతో కొత్తపల్లి మండలంలోని సముద్ర తీర గ్రామం ఉప్పాడ చిగురుటాకులా వణుకుతోంది. రక్షణగా వేసిన రాళ్లకట్ట, బీచ్ రహదారి అలల తాకిడికి నామరూపాలు లేకుండా పోయాయి. మరోవైపు సముద్ర నీరు ఉప్పాడ గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి ఉప్పాడ గ్రామంలో పర్యటించారు. ఉప్పాడ రహదారిపై కెరటాల ప్రభావం, రంగూన్పేట, పల్లిపేట గ్రామాల్లో నిలిచిన సముద్రం నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత గ్రామాల ప్రజలకు కలెక్టర్ షణ్మోహన్ బాధితులతో మాట్లాడారు. కాగా జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఉప్పాడ కోతపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించడం జరిగిందని, సముద్రపు కోత నివారణకు రక్షణగా గోడ నిర్మించేందుకు 352 కోట్ల నిధులకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి 352 కోట్ల రూపాయలు ఆ ఉప్పాడ తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, అక్కడ ఒక రీటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం కలెక్టర్ గారితో నేను సమీక్షించాను. ఆయన కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని విజువల్స్ అవన్నీ చూపించారు. కలెక్టర్ గారు స్వయాన నిన్న సాయంత్రం అక్కడికి వెళ్ళారు, ఇవాళ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న గ్రామస్తులందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. అయితే
ఈ వచ్చే 3 మాసాల్లోనే ఈ పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా ఒక కార్యాచరణ దాని గురించి సిద్ధం చేస్తాం. విజయవాడ నగరంలో డయేరియా ప్రబలిన న్యూ ఆర్ఆర్ పేటలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మంత్రి నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు. డయేరియాకు గల కారణాలపై అన్ని రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కార్పొరేషన్ నీటి సరఫరా పైప్ లైన్ను మంత్రి పరిశీలించారు. కేసులు ఎక్కువగా నమోదైన 3 వీధుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. డయేరియా సోకడానికి ముందు తీసుకున్న ఆహారం, త్రాగునీటి గురించి ఆ వివరాలు అడిగారు. మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సుకు తిరుపతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుచానూరు రోడ్డులోని రాహుల్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 14, 15 తేదీల్లో జాతీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో పూర్తయిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. పార్లమెంట్లోని ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కమిటీతో దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు హాజరవుతారని, లోక్సభ స్పీకర్తో సహా కమిటీల్లోని మహిళా సభ్యులు, అధికారులతో కలిపి మొత్తం 122 మంది సదస్సుకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతికి చేరుకుంటారని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రేపు ఉదయం జరిగే ప్రారంభ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. జాతీయ సదస్సుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశం అవుతున్నాను. మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి. మీ అందరికీ తెలుసు, పార్లమెంటులో, శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. పార్లమెంటు, శాసనసభ 365 రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు. కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో, ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి. విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి, ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి, సభకి సిఫారసులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి. అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ, కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక జాయింట్ కమిటీ. 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసన మండళ్లలో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ. 3 శాసనమండలి సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ. మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్. ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి. గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేవి. మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది. ఈ కమిటీకి ఆసక్తి ఉండి ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే అవతల వాళ్ళు అవకాశం ఇస్తే చర్చిస్తే నేర్చుకున్నట్టు, లేదంటే లేదు. ఈ లోపాన్ని పూరించడానికి లోక్సభ స్పీకర్ గారు ఈ సంవత్సరం కొత్తగా ఒక ఒరవడు మొదలెట్టారు. దేశంలో ఉన్న అన్ని కమిటీలని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క రాష్ట్రంలో సమావేశపరిచి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళు పనిచేస్తున్న విధానాలు చర్చించి ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు మంత్రి సవిత.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం మంత్రి సవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన ప్రసాదాలు, భోజనం టీటీడీ అందిస్తోందని, వసతి సౌకర్యం చాలా మెరుగ్గా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్రంపై అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. చాలా బాగా ప్రశాంతంగా అయింది. ప్రజలు కూడా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయి. నిన్నటి రాత్రి రోజు కూడా మేము భక్తాదులను అందరినీ అడిగాము. మరి చాలా నాణ్యతమైన భోజనము, నాణ్యతమైన ప్రసాదము, మరి అకామిడేషన్ కావచ్చు, మరి కింద నుంచి పైకి రావడానికి కావచ్చు, మరి టైమింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారని ప్రజలు చెప్పడం, ఈ రాష్ట్రానికి కలిగుదయ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నివాస ప్రాంతాల్లోకి ఒంటరి ఏనుగు శనివారం చొరబడింది. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి సుకుమార్ ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా వెనక్కి తిరిగిన ఏనుగు ఆయనపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు అటవీశాఖ పలమనేరు రేంజ్ అధికారి నారాయణ తెలిపారు. ఈ దినం తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే తెల్లవారుతో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ వరకు గంగావరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరకపోయినట్టు దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు ನಾವು తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్ గా ఉన్న జేవీ మురళి బదిలీ అయిన నేపథ్యంలో 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్న వినోద్ కుమార్ బాపట్ల కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే తన ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీని ముందు అనంతపురం జిల్లాలో 1.5 సంవత్సరం కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు అనేది పకడ్బందీగా చేస్తామని, అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చేసే దిశగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. చట్టానికి లోబడి రాజీకి ఆమోదయోగ్యమైన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గము అనే నినాదంతో ఇరు పార్టీలకు న్యాయం జరిగే విధంగా కేసులో సత్వర పరిష్కారం లభించడమే కాకుండా ఇరు పార్టీలు విజయం సాధించినట్లు అవుతుందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదాతో పాటు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులకు పరిష్కారం లభించడం జరుగుతుందని తెలిపారు. మంచి ప్రశాంతమైన ఒక వాతావరణం కలిగి ఉంది. కానీ ఈ వాతావరణాన్ని మనుషులు ఎలా వాడుకోవాలో అట్లా వాడుకోవాలి. ఈ వాతావరణాన్ని ఈరోజు మనం దేనికి వాడుకోవాలి? ఈ వాతావరణాన్ని మనం మంచి ప్రయోజనం కోసం వాడుకోవాలి, మంచి కాజ్ కోసం వాడుకోవాలి. ఎందుకంటే వర్షం మిమ్మల్ని అడ్డుపట్టట్లే, ఎండ మిమ్మల్ని చిరాకు పెట్టట్లే, ఆహ్వానిస్తుంది వాతావరణం. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఆహ్వానిస్తూ మీలో ఉన్న ఆవేశాన్ని దహించి వేస్తున్న ఏమంటారు దాన్ని దహించి వేస్తున్న సమయాన్ని అట్లాగే డబ్బుని ఈ రెండు ఆలోచిస్తాను రండి అని ఈ వాతావరణాన్ని మిమ్మల్ని చాలా సుహృత భావంతో సుస్వాగతం పలుకుతుంది. కానీ ఇవాళ మనం ఉపయోగించుకుపోయినట్లయితే మనంత అమాయకులు దురదృష్టవంతులు ఎవరు ఉండరు ఈరోజు. కాబట్టి ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే ఈరోజు
దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం ఉందని హెచ్చర్ల శాసనసభ్యులు ఈశ్వర్రావు అన్నారు. శ్రీకాకుళంలో జనసేన నేత డాక్టర్ విశ్వసేన్ సోదరుడు వినిల్ విశ్వంభర సేన్ రచించిన అండర్ కరెంట్ అనే పుస్తకాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ చైతన్యానికి ప్రతీక ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై రాసిన ఈ పుస్తకం ఎంతో విలువైన సమాచారం ఉందని అన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై రచయిత వినిల్ స్పష్టంగా కళ్లకు కట్టినట్లు రాశారని, ఇది ముమ్మాటికి స్ఫూర్తివంతమైన చర్చకు తెరతీస్తుందని అన్నారు. మన ప్రాంతం వాసి అమెరికాలో ఉంటూ అక్కడ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ అండర్ కరెంట్ అని ఒక మిలీనియల్ టేక్ అన్ ఆంధ్ర పాలిటిక్స్, మిలీనియల్ టేక్ ఆన్ ఆంధ్ర పాలిటిక్స్ అని అండర్ కరెంట్ అని మన ఆంధ్ర పాలిటిక్స్ స్థితిగతుల పైన వెనక్కి నెట్టవేయబడింది సందర్భం, ఇంకా ఫ్యూచర్ ఏంటి అన్నీ దీనిపైన కూలంకషంగా ఈ బుక్ ఒకటి ఆయన ఆర్డర్ చేయడం అయింది. దాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ బుక్ బాగా హిట్ అయ్యి మరింత ప్రాచుర్యం పొంది దీన్ని తెలుగులో కూడా అనువాదం చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఆయన మరిన్ని ఇలాంటి పుస్తకాలు రాయాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ. మచిలీపట్నం అవనిగడ్డ పెడన నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. 11 గంటల సమయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కురిసిన భారీ వర్షానికి నగర ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు నష్టపోవాల్సి వచ్చింది. విజయనగరం జిల్లా నూతన కలెక్టర్ గా ఎస్ రామ్ సుందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేద మంత్రాలతో పండితులు ఆహ్వానం పలికారు. కలెక్టర్ కు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. यस्येवं विदिशाज्ञात्मं यक्वदयवचेन एवं वेद शतमानं भवति शतायुः अनुग्रह प्रसादसिद्धिरस्तु सार्याजनाद Thank you, sir. హైకోర్టు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ న్యాయవాదులు సమూహంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, బ్యాంక్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా న్యాయమూర్తులు చేతుల మీదుగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కక్షిదారులతో లోక్ అదాలత్ను న్యాయమూర్తులు నిర్వహించారు. పలు కేసులు కక్షిదారుల సమ్మతితో పరిష్కరించారు. ఇక్కడ కేసులు తెగాలంటే మినిమం 5 years పడుతుంది. ఒక కేసు తెగాలంటే 5 years పడుతుంది. రీజన్ ఏమంటే పెండెన్సీ ఎక్కువైపోతుంది. ప్రతి కోర్టులో కూడా పెండెన్సీ ఎక్కువైపోవడము, ఆఫీసర్స్ కూడా తక్కువైపోవడము ఇది ఒక రీజన్. కాబట్టి ఈ లోక్ అదాలత్ కాన్సెప్ట్ని యొక్క ఆధ్వర్యంలో ఎవ్రీ 3 months వన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాలు పట్టాల్సిన టైము 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక కేసు తెచ్చి మనం రాజీ అయితే 5 సంవత్సరాలు పట్టాల్సిన కేసు
ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇరు పార్టీలు కూర్చొని వారి యొక్క పెద్ద మనుషుల సమక్షంలో కనుక వాళ్ళు ఏ విధంగా అయినా కూడా రాజీ చేసుకోవచ్చు. అది రాజీ చేసుకోదగ్గ కేసులు మాత్రమే క్రిమినల్ సైడ్. సివిల్ అయితే అన్ని కేసులు కూడా మనం రాజీ చేసుకోవచ్చు. కాబట్టి ఒకరు ఇక్కడైతే మీరు అయితే కూర్చొని ఏ విధంగా అయితే మీరు అవార్డు పాస్ చేసుకుంటారో అదే అవార్డు ఫైనల్. కాబట్టి ఒకవేళ కోర్టు ఫీజు కూడా మీరు పెట్టినట్లయితే ఆల్రెడీ కేసు వేసి ఆ కోర్టు ఫీజు కూడా మీకు ఎన్నికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాల టైం కన్జంప్షన్ అనేది ఉండదు. మీరు మీ రెగ్యులర్ వర్క్స్ మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు. డబ్బు కూడా ఆదా అవుతుంది, టైం కూడా ఆదా అవుతుంది. కాబట్టి లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యత చాలా మాకు తీర్పు రావాలి అనే ఉద్దేశం వచ్చారు. కాబట్టి ఈ లోక్ అదాలత్ రోజు ఉన్నటువంటి వారు ఒకరు తగ్గినా నెగ్గినా కూడా మీ అందరికీ మంచిగా జరుగుతారు. కాబట్టి మీ కేసుని రాజీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పరిశ్రమలు ప్రభుత్వం రెండూ కలిసి ముందుకు వెళితేనే ప్రపంచ స్థాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ముందు వరుసలో ఉంటామని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ తెలిపారు. తిరుపతిలోని కెన్సెస్ హోటల్ నందు ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సులో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హాజరవగా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ వర్చువల్ గా హాజరై పరిశ్రమ యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో భారత్ అనేది విస్తృతమైన అవకాశాలున్న దేశమని, ఆ అవకాశాలను వాడుకోవాలంటే ప్రస్తుత వ్యవస్థలో సరళీకరణ, ఆన్లైన్ సౌకర్యాలు, నమ్మకం ఆధారిత విధానం ఉండాలన్నారు. So we are very much with you. I request the industrialists and investors also who are here to please understand that we are always with you. We will be there 24/7 to address your problems and challenges. We want to create a very good ecosystem, like some were mentioning. In the state of Andhra Pradesh itself, there are wide-ranging IPs with extraordinary facilities. For example, in the district we have Sri City with world-class trunk infrastructure, and it has been a point of attraction for investors all across the global communities. At the same time, we have some other parks with very naive infrastructure, as I mentioned, like Gajal Mandi, which is the old estate. And also upcoming places like Krishnapatnam Industrial Smart City, and then Rautusurumala Industrial Park. So there are wide-ranging models of infrastructure development models. For example, in Sri City, it is all bulk land transfer we have given, and it has been very successful. Different models we are trying to work upon, and then on the other side we have Rautusurumala, where again APIC is going to put up, and then you have 2 ports, Krishnapatnam port and Kattupalli port. Private ports are there, then airport at Tirupati. So lot of hard infrastructure is already there in this region. There are platforms to hear to your grievances and address your concerns. So once again, I thank all of you here for coming over to this meet, and also direct all my officials across the 4 districts, not only my district. Please understand the priorities of the government, priorities of the state. So industries is the topmost priority that should be there for now and for the days to come. Please work on those lines. Please move from red tapeism that we were having in the country was suffering with 30 years back. Now we have come way far. Now we should be going a step forward and going. We should look for speed of doing business rather than ease of doing business. Once again, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేయగా వేద పండితులు కేంద్ర మంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముందు పోతా
తూర్పు గోదావరి జిల్లా నూతన కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాను సమగ్రాభివృద్ధి పదంలో నడిపించడంలో అందరి అధికారుల సహకారంతో పనిచేయడం జరుగుతుందన్నారు. నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని, ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.